అనంతపురం జిల్లా కళ్యాణ్ దుర్గం నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి ఉషశ్రీ చరణ్ కు రానున్న ఎన్నికల్లో స్థానచలనం కల్పిస్తూ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ఇక ఆ స్థానం నుంచి వాల్మీకి సామాజిక వర్గానికి టికెట్ కేటాయిస్తున్నారని ఉషశ్రీ తెలిపారు. అందుకోసం పెనుగొండ నుంచి తనను బరిలోకి దిగాలని అధిష్టానం ఆదేశించినట్లు ఆమెను స్వయంగా వెల్లడించారు. సీఎం జగన్ చెప్పినట్లు పెనుగొండ నుంచి పోటీ చేసి అన్ని సామాజిక వర్గాలను కలుపుకొని ఎమ్మెల్యేగా విజయం సాధిస్తానని ఉషశ్రీ ధీమా వ్యక్తం చేస్తున్నారు. మన పార్టీ నినాదం అయితే వై నాట్ 175కు 175 అనే నినాదంతో వెళ్తున్నాం. ప్రజా సంక్షేమం కొరకు, అదేవిధంగా ద వీకర్ అండ్ ద డౌన్ సెక్షన్స్ ఎవరైతే ఉన్నారో, ద వీకర్ సెక్షన్స్ ఎవరైతే ఉన్నారో అందరూ కూడా మళ్ళీ జగనన్నే రావాలి అని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఇది మన బాధ్యత. మా జగనన్న పైన మన పైన ఉండే ఒక పెద్ద బాధ్యత ఏదంటే మళ్ళీ వెల్ఫేర్ స్కీమ్స్తో, మళ్ళీ ఈ డెవలప్మెంట్తో ఖచ్చితంగా ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా ఫుల్ ఫ్లెడ్జ్గా హయ్యెస్ట్ మెజారిటీతో మళ్ళీ వచ్చి వై నాట్ 175కు 175 అనే నినాదం అయితే పూర్తి చేయబోతున్నాం. కాబట్టి అందులో తప్పనిసరిగా ఈ మార్పులు చేర్పులు అయితే ఉన్నాయి. కరెక్టే, మీరు విన్నది వాస్తవమే. ముఖ్యమంత్రి గారు ఆదేశం మేరకు కళ్యాణ్ దుర్గంలో వాల్మీకి సామాజిక వర్గానికి చోటు కల్పించాలి అనే ఒక నేపథ్యంలో ఈరోజు పెనుకొండలో నన్ను పోటీ చేయమని అంటున్నారు. ఖచ్చితంగా పెనుకొండ నుంచినే పోటీ చేస్తున్నాం. డెఫినెట్గా ఏదైతే ఈ కళ్యాణదుర్గం నియోజకవర్గంలో నా రాజకీయ ప్రస్థానం అయితే ఖచ్చితంగా కళ్యాణదుర్గంలోనే 2014లో జరిగింది. అపోజిషన్లో ఉంటూ మళ్ళీ రూలింగ్లో వచ్చి కళ్యాణదుర్గం ప్రజలందరూ కూడా భారీ మెజారిటీతో గెలిపించినారు. వాళ్ళందరికీ కూడా ఎప్పుడు కూడా నేను మనస్పూర్వకంగా వాళ్ళకి ఎప్పుడు కూడా మరోవైపు పెనుగొండ స్థానాన్ని ఉషశ్రీకి కేటాయించడాన్ని పెనుగొండ వైసీపీ శ్రేణులు తప్పుపడుతున్నాయి. ఇక్కడ ఆమె గెలిచే అవకాశాలు లేవన్నారు. కేవలం శంకర్ నారాయణ మాత్రమే గెలుస్తారని తేల్చి చెబుతున్నారు. శంకరన్న కార్యకర్తల్ని, నాయకుల్ని చాలా ఎన్నెంటోంది కాపాడుకునే రోజులు చాలా ఉన్నాయి. ఎందుకంటే ఇది ఒకప్పుడు టీడీపీ కంచుకోట నుంచి వైఎస్ఆర్సీపీ కంచుకోటగా మారడం జరిగింది. మళ్ళీ అదే మనకి 2024 రిపీట్ కావాలంటే మనకి శంకరన్నకి అవకాశం ఇస్తేనే రిపీట్ అవుతుంది. లేకపోతే అంటే మనకి ఎవరున్నా కానీ కొత్త క్యాండిడేట్ వచ్చినా డిపాజిట్లు కూడా వచ్చే అవకాశాలు లేవు. ఎందుకంటే నిన్నటి నుంచి కార్యకర్తలు, నాయకులు అంత డైనమోలోకి వెళ్ళిపోయినారు అనమాట. ఎందుకంటే శంకరన్న లాంటి నాయకుడు ఎవరు ఉండరు. ఈ పొద్దు సామాన్య కార్యకర్తలు కావచ్చు, ప్రజలు కావచ్చు, ఎవరన్నా పోనీ ఏ టైంలో పోనీ అందుబాటులో ఉండే నాయకుడు శంకరన్న. ఎవరో కొత్త వాళ్ళు వచ్చి మళ్ళీ మేమేదో చేస్తాం పెడతామంటే అది నమ్మే పరిస్థితుల్లో లేము. ఎందుకంటే వాళ్ళు వస్తారు, ఎలక్షన్ జరుపుకుంటారు, వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత మాకు నాయకుడు అనేవాళ్ళు ఎవరు ఉంటారు? గెలుస్తారో ఓడతారో సెకండరీ. ఓడిపోయిన తర్వాత కార్యకర్తను కాపాడుకునే వాళ్ళు ఎవరు? వాళ్ళు కార్యకర్తను కాపాడుకుంటారా? కాపాడుకోలేరు. గత 10 ఏళ్ళుగా శంకరన్న కార్యకర్తలను కాపాడుకుంటున్నారు. 2014లో సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ, జెడ్పీటీసీలు కానీ అంటే టీడీపీకి వన్ సైడ్ అయ్యింది. 2019 తర్వాత వారు వన్ సైడ్ అయిపోయి అన్ని స్థానాలు మెజార్టీ కైవసం చేసుకునేది పెనుగొండ నియోజకవర్గము. ఎందుకంటే జగనన్న ప్రవేశపెట్టిన పథకాలు, అదేవిధంగా శంకరన్న మా ముందు చూపిండే దీంతో మేమంతా కష్టపడి పెనుగొండని వైసీపీ కంచుకోటగా మార్చడం జరిగింది. ఇది రిపీట్ కావాలా అంటే 2024లో శంకరన్నకి టికెట్ ఇస్తేనే రిపీట్ అవుతుంది. గత 10 ఏళ్ళుగా మంత్రి ఉషశ్రీ స్థానచలనంపై పెనుగొండలోని వైసీపీ నాయకులు శంకర్ నాయక్ కార్యకర్తలు కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. శంకర్ నాయక్ మాత్రమే ఇక్కడ గెలుస్తారంటూ పార్టీ శ్రేణులు, అక్కడ ఉన్నటువంటి వైసీపీ పార్టీ శ్రేణులు అయితే చెప్తూ ఉన్నారు. ఉషశ్రీకి ఇస్తే సహకరించమని కూడా శంకర్ నాయక్ వర్గీయులు అయితే చెబుతుండడం జరుగుతూ ఉంది. అధిష్టానం తనకు పెనుకొండ ఇచ్చిందంటూ కూడా మంత్రి ఉషశ్రీని స్వయంగా చెప్పడం ఇప్పుడు వివాదాస్పదంగా మారిందని చెప్పుకోవచ్చు. పెనుకొండలో వైసీపీలో కలకలం సృష్టిస్తూ ఉంది. పెనుకొండ టికెట్ మంత్రి ఉషశ్రీకి కేటాయించడంపై ఆగ్రహ జ్వాలలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. దీనిపై మరింత సమాచారం అవకాశం త్రిలోక్నాథ్ అందిస్తారు. త్రిలోక్, మాధవి, ఇప్పుడు ఏదైతే ఉమ్మడి అనంతపురం జిల్లాలో వైసీపీ పార్టీలో ఒక బాంబు పేలింది. ఇది అభ్యర్థులని మారుస్తారు రానున్న ఎన్నికల్లో అన్న ఊహాగానాలకు చెక్ పెడుతూ రాష్ట్ర శిశు సంక్షేమ శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో ఉషశ్రీ చరణ్, ఆమె
ప్రస్తుతం కళ్యాణ్ దుర్గం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ ఇటీవల అంటే నిన్న ఆ ఒక 6 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 1-to-1 నిర్వహించినట్టు కూడా మనకు సమాచారం ఉంది. అయితే దీని మీద పక్కాగా నిజంగా జరిగిందా లేదా అన్న విషయాలు తెలియలేదు. కానీ ఈ రోజు ఉదయం పొద్దున్నే అనంతపురంలోని ఆర్ఎన్బి వద్ద మంత్రి ఉషశ్రీ చరణ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ సామాజిక న్యాయాన్ని దృష్టిలో పెట్టుకొని కళ్యాణ్ దుర్గం ఏదైతే తను ప్రాతినిధ్యం వహిస్తున్న కళ్యాణ్ దుర్గం నియోజకవర్గాన్ని వాల్మీకులకు కేటాయిస్తూ ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. తనని సత్యసాయి జిల్లాలోని పెనుగొండకు లో నుంచి పోటీ చేయాలని ఆదేశించినట్లు ఆమె చెప్పారు. ఆ ముఖ్యమంత్రి ఏదైతే ఆదేశాలు జారీ చేశారో ఆదేశాలను నేను తూచా తప్పకుండా పాటిస్తాను. అక్కడికి వెళ్లి అన్ని సామాజిక వర్గాలతో మమేకమయ్యి వాళ్ళందరి మద్దతుతో నేను రెండోసారి ఎమ్మెల్యేగా గెలుస్తానంటూ కూడా ఆమె చెప్పారు. అలాగే కళ్యాణ్ దుర్గం నియోజకవర్గంలో తనకు ఎమ్మెల్యేగా గెలిపించి మంత్రి పదవి వచ్చేలా చేసినందుకు అక్కడ ఉన్న కళ్యాణ్ దుర్గంలో ఉన్న పార్టీ అభిమానులతో పాటు తనకు ఎవరైతే సపోర్ట్ చేశారో వాళ్ళందరికీ ధన్యవాదాలు కూడా తెలిపారు. ఒకవైపు ఈ ప్రెస్ మీట్ నిర్వహించిన సమాచారాన్ని తెలుసుకున్న ఎవరైతే పెనుగొండలోని వైసీపీ నాయకులు ఉన్నారో ఒక్కసారిగా వారు వ్యతిరేకత వ్యక్తం చేశారు. అలాగే కొత్త అభ్యర్థి ఉషశ్రీ చరణ్ కళ్యాణ్ దుర్గం నుంచి పెనుగొండకు వస్తే మాత్రం తాము సహించబోమని వాళ్ళు ఇక్కడికి వచ్చి ఎలక్షన్ చేసుకుని 3-4 నెలలు మాత్రమే ఉండి తర్వాత ఒకవేళ గెలిస్తే పర్లేదు, ఓడిపోతే మాత్రం ఇక్కడ నుంచి వెళ్ళిపోతారు. దాని తర్వాత క్యాడర్ ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఎవరి ఉంటే క్యాడర్ అంతా చిల్లాపల్లం అవుతుంది. వాళ్ళు అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి బయట వ్యక్తుల్ని ఎట్టి పరిస్థితుల్లో మేము ఆమోదించేది లేదు, వాళ్ళ ఆ గెలుపుకు కూడా మేము సహకరించాము అంటూ కూడా ఖరాఖండిగా చెబుతున్న పరిస్థితి ఉంది. ఇప్పుడే సోమందేపల్లెలో ఉన్న జెడ్పీటీసీ అశోక్ కుమార్ అక్కడ మీడియా సమావేశం నిర్వహించారు. అక్కడే ఉన్న ఉప సర్పంచ్ మిగతా నాయకులు అందరితో కలిసి ఒక సమావేశం నిర్మించి ఖరాఖండిగా చెప్పడం జరిగింది. పక్కన నుంచి ఎక్కడైనా అంటే నాన్ లోకల్ వ్యక్తులు ఎవరైనా వస్తే మేము సహకరించలేదు, వచ్చినా కూడా ఇక్కడ తప్పకుండా వాళ్ళ ఓటు మాత్రం సత్యం అంటూ కూడా జోస్యం చెప్పిన పరిస్థితి ఉంది. అలాగే మంత్రి శంకర్ నారాయణ గత 10 ఏళ్లుగా మాజీ మంత్రి శంకర్ నారాయణ గత 10 ఏళ్లుగా క్యాడర్ ని కాపాడుకుంటూ వస్తున్నారు. పెనుగొండ చుట్టుపక్కల ఉన్న ఎవరైతే పార్టీని అంటే పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలను అందరినీ గుర్తుపెట్టుకొని వాళ్ళ బాగోగుల కోసం శంకర్ నారాయణ కష్టపడ్డారు. అట్లాంటి వ్యక్తికి ఇప్పుడు టికెట్ ఇకపోతే మాత్రం ఇక్కడ వైసీపీ ఒక సీట్ ను కోల్పోయే పరిస్థితి ఉంటుందండి కూడా వాళ్ళు చెబుతున్న పరిస్థితి. అలాగే శంకర్ నారాయణకి తప్ప మిగతా వాళ్ళకి ఎవరికి ఇచ్చినా కూడా ఇక్కడ ఓటమి అనేది సత్యం అంటూ చెప్పారు. దీనికి సంబంధించి శంకర్ నారాయణ అయితే మీడియా ముందుకు ఇప్పటి వరకు రాలేదు. ఆయనకు అంటే అధిష్టానం నుంచి ఒక ఆదేశం కూడా రాలేదు. ఇక్కడ ఎవరైతే ఇప్పుడు మాజీ మంత్రి ఉన్నారో శంకర్ నారాయణకు సమాచారం లేదంటూ కూడా చెప్తున్నారు. ఇప్పుడు ప్రస్తుత ఉషశ్రీ చరణ్ అక్కడ పోటీ చేస్తున్నారంటూ కూడా ఈ సమాచారం లేని కారణంగా ఆయన స్పందించడానికి కొంచెం దూరంగా ఉన్నట్టు ఉన్నారు. అయితే ఈ మీడియా సమావేశం ఉషశ్రీ చరణ్ ఏదైతే పెట్టారో ఆ మీడియా సమావేశాన్ని తీసుకొని ఒక్కసారిగా పెనుగొండలో ఉన్న వైసీపీ వర్గాలు అయితే బగ్గుమంటున్న పరిస్థితి. ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఇక్కడ అభ్యర్థులను పెట్టడం ఏంటంటూ కూడా అధిష్టానంపై కూడా పరోక్షంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మాధవి. థ్యాంక్ యూ త్రిలోక్.